హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లీడ్ కోడ్ 1790 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి చెక్ ఇఫ్ వన్ స్ట్రింగ్ స్వాప్ కెన్ మేక్ స్ట్రింగ్స్ ఈక్వల్. ఓకే, ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే ఒక 2 స్ట్రింగ్స్ S1 అండ్ S2 అయితే ఇస్తారు. అవి రెండు కూడా ఈక్వల్ లెంత్ లేదా సేమ్ లెంత్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకవేళ ఈ స్ట్రింగ్స్లో ఏదో దాని మీద అట్మోస్ట్ 1 స్ట్రింగ్ స్వాప్ చేసి ఈ రెండు స్ట్రింగ్స్ని ఈక్వల్ చేయగలిగితే మనం ట్రూ రిటర్న్ చేయాలి, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ ఈ స్ట్రింగ్ స్వాప్ అంటే ఏంటని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్పారంటే ఏదైనా ఒక స్ట్రింగ్లో 2 క్యారెక్టర్స్ తీసుకుని ఆ 2 క్యారెక్టర్స్ పొజిషన్స్ని స్వాప్ చేస్తే దాన్ని స్ట్రింగ్ స్వాప్ అంటాం. సో లెట్స్ సే ఒక ట్యాబ్లెట్ అనే స్ట్రింగ్ తీసుకున్నాం అనుకో. సో నేను ఈ ఈ అనే క్యారెక్టర్ని టీ అనే క్యారెక్టర్ని స్వాప్ చేస్తే ఇదేమవుతుంది, EABLTT అవుతుంది. బేసికలీ ఈ దగ్గర ఈ ఉండాల్సిన పొజిషన్లో టీ పెట్టాను, టీ ఉండాల్సిన పొజిషన్లో ఈ పెట్టాను. ఆ విధంగా స్ట్రింగ్ అనేది ఇలా మారింది. సో ఈ ఆపరేషన్ని ఒక స్ట్రింగ్ స్వాప్ అంటాం అన్నమాట. ఓకే, ఇలాంటి స్ట్రింగ్ స్వాప్ చేసి స్ట్రింగ్ 1ని స్ట్రింగ్ 2ని ఈక్వల్ చేయగలిగితే మనం ట్రూ రిటర్న్ చేయాలి, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, రైట్. అండ్ ఎగ్జాంపుల్ 1లో స్ట్రింగ్ 1 వచ్చేసి బ్యాంక్ అని ఇచ్చారు, స్ట్రింగ్ 2 వచ్చేసి KANB అని ఇచ్చారు. సో BANK అనేది ఒక స్ట్రింగ్ 1. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ 2 వచ్చేసి KANB. మీరు ఇక్కడ చూడొచ్చు, స్ట్రింగ్ 2లో కేని బీని స్వాప్ చేశాను అనుకో, బి ఫస్ట్కి వస్తుంది, K లాస్ట్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ 2ని స్ట్రింగ్ 2 మీద స్వాప్ చేశాక స్ట్రింగ్ 1కి ఈక్వల్ అయింది. సో ఇలా ఒక స్ట్రింగ్ స్వాప్లోనే స్ట్రింగ్ 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ట్రూ రిటర్న్ చేయొచ్చు. లేదు మీరు ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. ఈ స్ట్రింగ్ 1లో బీని కేని రీప్లేస్ చేస్తే బి దగ్గర K వస్తుంది, KAN లాస్ట్లో మళ్ళీ K దగ్గర B వస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2కి ఈక్వల్ అయింది. సో ట్రూ రిటర్న్ చేయొచ్చు. మీరు ఏ విధంగా అయినా ఆలోచించవచ్చు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు? సో ఒకసారి సాల్వ్ చేసే ముందు ఎగ్జాంపుల్ 2 కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ 2లో స్ట్రింగ్ 1 వచ్చేసి అటాక్ అని ఇచ్చారు, రైట్. అండ్ స్ట్రింగ్ 2 వచ్చేసి డిఫెండ్ అని ఇచ్చారు, రైట్. ఈ రెండు కూడా సేమ్ లెంత్ స్ట్రింగ్సే, కానీ ఈ స్ట్రింగ్ 2లో మీరు క్లియర్గా చూడొచ్చు D అనే క్యారెక్టర్ ఉంది, అది స్ట్రింగ్ 1లో ఎక్కడా లేదు. అలాగే స్ట్రింగ్ 1లో A అనే క్యారెక్టర్ ఉంది, 2 ఉన్నాయి. అలాంటి స్ట్రింగ్ 2లో ఎక్కడా లేదు. సో బేసికలీ స్ట్రింగ్ 2లో కానీ స్ట్రింగ్ 1లో కానీ ఏ 2 క్యారెక్టర్స్ని స్వాప్ చేసినా సరే అసలు ఈ రెండు ఈక్వల్ అయ్యే అవకాశమే లేదు. సో ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం, రైట్. ఇక్కడ అవుట్పుట్లో చూడొచ్చు. ఎందుకంటే మనం ఏం చేసాం, ట్రూ రిటర్న్ చేసాం. ఎందుకంటే ఒక స్ట్రింగ్ స్వాప్లో ఈ బోత్ స్ట్రింగ్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఒక స్వాప్లో ఈక్వల్ అవ్వగలిగితే మనం స్ట్రింగ్ 2లో కానీ స్ట్రింగ్ 1లో కానీ ఎక్కడెక్కడ స్వాప్ చేస్తున్నాం, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర లాస్ట్ ఇండెక్స్ దగ్గర స్వాప్ చేస్తున్నాం ఈ ఎగ్జాంపుల్లో. అలా స్వాప్ చేసే పొజిషన్స్లో తప్పితే అలా స్వాప్ చేసే 2 పొజిషన్స్లో తప్పితే మిగతా అన్ని ఇండెక్సెస్ దగ్గర స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఈక్వల్గా ఉండాలి, రైట్. అలా ఈక్వల్గా ఉంటేనే మనం ఈ స్వాప్ చేసే పొజిషన్ దగ్గర స్వాప్ చేశాక ఈ రెండు ఈక్వల్ అవ్వగలుగుతాయి. లెట్స్ ఇక్కడ ఈక్వల్గా లేవనుకో, AB ఉందనుకుందాం. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు, ఈవెన్ స్వాప్ చేసినా సరే స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఈక్వల్ అవ్వలేవు, రైట్. సో మనం స్వాప్ చేసే పొజిషన్స్ దగ్గర తప్పితే మిగతా అన్ని చోట్ల ఈ క్యారెక్టర్స్ అనేవి ఈక్వల్ ఉండాలి. అలాగే ఒకే ఒక్క స్ట్రింగ్ స్వాప్ని మాత్రమే మనం చేయగలం. అంటే జస్ట్ ఒక 2 క్యారెక్టర్స్ని మాత్రమే స్వాప్ చేయొచ్చు. సో లెట్స్ సే ఈ స్ట్రింగ్ 1 లాస్ట్లో EA అనే క్యారెక్టర్ ఉంది అండ్ EAE అనే క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఈక్వల్ అవ్వాలంటే ఈ రెండు స్వాప్ చేస్తే చాలదు, ఈ రెండు కూడా స్వాప్ చేయాలి. సో 2 స్ట్రింగ్ స్వాప్స్ అయితే కావాలి. ఇలా చేయడానికి అయితే కుదరదు, రైట్. ఒకే ఒక స్ట్రింగ్ స్వాప్లో మనం S2ని S1 కింద మార్చగలిగితే అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేయాలి. ఇలాంటి కేసెస్లో ఫాల్సే రిటర్న్ చేస్తాం. సో బేసికలీ ఇప్పుడు మనకి ఏమర్థమైంది,
ఒక స్ట్రింగ్ స్వాప్ చేయాలంటే S1 అండ్ S2లో 2 పొజిషన్స్ దగ్గర తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ఈ క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉండాలి. సో లెట్స్ సే లాస్ట్లో ఈ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం ఈ రెండిట్లోనూ. సో ఆ స్వాప్ చేసే పొజిషన్స్ దగ్గర తప్పితే మిగతా అన్ని పొజిషన్స్ దగ్గర క్యారెక్టర్స్ అనేవి S1 అండ్ S2లో సేమ్ ఉండాలి. అండ్ స్వాప్ చేసే పొజిషన్స్ దగ్గర క్యారెక్టర్స్ అనేవి రెండిట్లో ఈక్వల్ ఉండాలి, రైట్? S2లో ఏ క్యారెక్టర్స్ని స్వాప్ చేస్తున్నాం, KB అనే క్యారెక్టర్ స్వాప్ చేస్తున్నాం. S1లో కూడా ఆ పొజిషన్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ చూసుకుంటే S2లో ఏమో KB ఉన్నాయి, S1లో ఏమో BK ఉన్నాయి. సో S2లో స్వాప్ చేసే క్యారెక్టర్స్ S1లో స్వాప్ చేసే క్యారెక్టర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక స్ట్రింగ్ స్వాప్లో ఏదో ఒక స్ట్రింగ్లో ఈ స్ట్రింగ్ స్వాప్ చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి. లేదు డిఫరెంట్ అనుకో, లెట్స్ సే ఇక్కడ B ఉంది, ఇక్కడ K ఉంది S1లో, S2లో ఇక్కడ K ఉంది, ఇక్కడ A ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ KAని స్వాప్ చేస్తే మనకు చూడొచ్చు ఇక్కడ A వస్తుంది, ఇక్కడ K వస్తుంది. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యే అవకాశం అయితే ఉండదు, రైట్? ఈవెన్ ఈ రెండు కేసు ఈక్వల్ అయినా సరే. సో బేసికల్లీ మనం స్వాప్ చేసే పొజిషన్స్ దగ్గర S2లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ S1లో ఉన్న క్యారెక్టర్స్ ఈక్వల్ అవ్వాలి. అలాగే మిగతా అన్ని పొజిషన్స్ దగ్గర ఆల్రెడీ ఈక్వల్గా ఉండాలి, రైట్? మిగతా అన్ని పొజిషన్స్ దగ్గర S1లో ఏముంటే S2లో కూడా అదే ఉండాలి. అప్పుడు మాత్రమే స్వాపింగ్ కుదురుతుంది. ఎప్పుడైనా ఈ నెంబర్ ఆఫ్ స్వాప్స్ అనేవి ఇందాక మాట్లాడుకున్నట్టు 2 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నా మనకి ఈ ఒకే ఒక స్ట్రింగ్ స్వాప్లో రెండు ఈక్వల్ చేయడం కుదరదు. ఈ విధంగా అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి ఒక బేసిక్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ మనం S1లో ఈచ్ క్యారెక్టర్ చూసుకుంటూ వెళ్తాం. అలాగే S1లో మనం స్వాప్ చేసే క్యారెక్టర్స్ని ఒక సెట్లో స్టోర్ చేసుకోవాలి. లెట్స్ సే సెట్ 1 అనుకుంటున్నాను దాన్ని. అండ్ S2లో మనం స్వాప్ చేయబోయే క్యారెక్టర్స్ని ఒక సెట్లో స్టోర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఫస్ట్ S1లో స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ S2లో స్టార్టింగ్ ఇండెక్స్ చూస్తాం. B అండ్ K అయితే ఉన్నాయి, ఈ రెండు డిఫరెంట్ కదా. సో ఇవి స్వాప్ చేయాల్సినటువంటి క్యారెక్టర్స్. సో సెట్ 1లో B అయితే స్వాప్ చేయాలి, సెట్ 2లో K అయితే స్వాప్ చేయాలి. నెక్స్ట్ S1 అండ్ S2లో రెండిట్లోనూ నెక్స్ట్ క్యారెక్టర్ చూస్తాం, A అండ్ A. ఈ రెండు సేమ్ కాబట్టి ముందుకెళ్తాం, ఇవి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ N అండ్ N నెక్స్ట్ క్యారెక్టర్లు రెండు సేమ్, ఇంకా ముందుకెళ్తాం. S1లో లాస్ట్ క్యారెక్టర్ K, S2లో లాస్ట్ క్యారెక్టర్ B, రైట్? ఇప్పుడు చూడొచ్చు ఈ K అండ్ B అనేవి డిఫరెంట్. సో ఇవి S1లో ఏదో ఒక క్యారెక్టర్తో స్వాప్ చేయాలి. సో సెట్ 1లోకి ఈ K అనే క్యారెక్టర్ యాడ్ చేస్తాం, సెట్ 2లోకి ఈ B అనే క్యారెక్టర్ యాడ్ చేస్తాం. ఇలా లిస్ట్ చివరి దాకా వచ్చాక మొత్తం మనకి ఎన్ని రీప్లేస్మెంట్స్ కావాల్సి వచ్చింది, 1 అండ్ 2. ఇలా 2 రీప్లేస్మెంట్స్ అయితే కావాల్సి వచ్చింది, అంతేనా? అలాగే ఈ 2 రీప్లేస్మెంట్స్ దగ్గర సెట్ 1 అండ్ సెట్ 2లో ఉన్న క్యారెక్టర్స్ అనేవి సేమ్, రైట్? సో స్వాప్ చేయొచ్చు. సెట్ 2లో ఉన్న క్యారెక్టర్స్ని స్వాప్ చేసి S1 అండ్ S2ని ఈక్వల్ చేయొచ్చు మనం, రైట్? ఈ విధంగా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈచ్ క్యారెక్టర్ని మనం రెండిట్లోనూ లెట్స్ సే n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ బోత్ స్ట్రింగ్స్లోనూ ఈ n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో అన్ని క్యారెక్టర్స్ని ఒక్కోసారి చూసుకుంటూ వెళ్తాం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి O ఆఫ్ n అయితే అవుతుంది. అలాగే స్పేస్ చూసుకుంటే ఎంత అవుతుంది, O ఆఫ్ 1 అయితే అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ వాడే ఎక్స్ట్రా స్పేస్ కల్లా ఈ సెట్స్ని స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నాం, రైట్? ఈ సెట్లో మ్యాక్సిమం 2 క్యారెక్టర్స్ స్టోర్ అవుతాయి. సో O ఆఫ్ 2 అవ్వచ్చు. అండ్ O ఆఫ్ 2 అంటే దాన్ని మనం ఈ కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కాబట్టి O ఆఫ్ 1 అని రాసుకోవచ్చు, రైట్? మనం బేసికలీ 2 అంటే 2 times 1 కదా, 2ని ఇగ్నోర్ చేసేస్తున్నాం అంతే. సో O ఆఫ్ 1 అని రాసుకుంటున్నాం. ఈ విధంగా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లం కోడ్ అయితే రాద్దాం. ఓకే, లీడ్ కోడ్లో ఈ ప్రాబ్లం అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు దీన్ని కోడ్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలి, 2 సెట్స్ అయితే కావాలి. ఫస్ట్ సెట్ 1 అండ్ సెట్ 2. ఈ సెట్ 1 ఏమో S1లో స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటాం, సెట్ 2లో ఏమో S2లో స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ సెట్ చేసుకుంటాం. అలాగే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్వాప్ చేయాల్సి వస్తుంది కదా, వాటిని కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటాం. లేదా ఈ సెట్ 1 అండ్ సెట్ 2లో మనకి ఎన్ని చోట్ల
ఈ క్యారెక్టర్స్ని స్వాప్ చేయాలో మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి. ఇనిషియల్గా 0 టైమ్స్ స్వాప్ చేయాలనుకుంటున్నాను, రైట్. ఆ తర్వాత ఈ S1 అండ్ S2 ఈచ్ ఇండెక్స్ని చూసుకుంటూ వెళ్ళాలి. రెండు సేమ్ లెంత్ కాబట్టి ఫర్ i in range లెంత్ ఆఫ్ S1 అంటే 0 నుంచి ఈ 2 స్ట్రింగ్స్ ఇండెక్సెస్లో చివరి దాకా వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఈ S1 స్ట్రింగ్లో ఇండెక్స్ i దగ్గర ఉన్న క్యారెక్టర్ అనేది S2 స్ట్రింగ్లో ఇండెక్స్ i దగ్గర ఉన్న క్యారెక్టర్కి ఈక్వల్ కాలేదనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్లోకి ఒకటి యాడ్ అయింది, రైట్. ఈ నెంబర్ ఆఫ్ స్వాపింగ్ క్యారెక్టర్స్లోకి, సో స్వాప్స్ కాదు స్వాప్ క్యార్స్ అనుకుందాం. ఈ విధంగా రాస్తే బెటర్గా ఉంటుంది అర్థం అవడానికి. ఇనీషియల్గా మనం స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ 0 ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఇండెక్స్ దగ్గర S2 అండ్ S1లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసాం కాబట్టి స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్కి ఒకటి యాడ్ అవుతుంది, రైట్. స్వాప్ చేయాల్సిన పొజిషన్స్లోకి ఒకటి యాడ్ అవుతుంది. అలాగే ఈ సెట్ 1లోకి మనం ఏం చేస్తాం, ఈ S1 ఆఫ్ iని యాడ్ చేయాలి, రైట్. S1 ఆఫ్ i అనేది ఈ స్ట్రింగ్ 1లో మనం స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్, సో సెట్ 1లోకి యాడ్ చేస్తాం. అలాగే S2 ఆఫ్ i అనేది ఈ స్ట్రింగ్ 2లో స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్, సో S2 ఆఫ్ iలోకి యాడ్ చేస్తాం. ఒకసారి ఇదంతా అయ్యాక ఎప్పుడైనా సరే స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ అనేవి 2 మాత్రమే ఉండాలి. అలా కాకుండా 3 లేదా 4 ఉన్నాయనుకో, అప్పుడు ఒకే ఒక స్ట్రింగ్ స్వాప్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. సో ఎప్పుడైనా స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ అనేవి గ్రేటర్ దెన్ 2 అయితే అక్కడికక్కడే ఫాల్స్ రిటర్న్ చేసేస్తాం. అలా ఈ ఫర్ లూప్ అంతా అయిపోయింది. స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ అనేవి లెస్ దెన్ 2 అనుకుందాం. ఇప్పుడేంటి, ఈ స్ట్రింగ్ 1లో స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ అనేవి స్ట్రింగ్ 2లో స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ ఈ రెండు ఈక్వల్ అనుకో, అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేయాలి. అలా ఈక్వల్ కాదు అన్నప్పుడు కూడా మనం, సో స్ట్రింగ్ 1లో స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్ స్ట్రింగ్ 2లో స్వాప్ చేయాల్సిన క్యారెక్టర్స్కి ఈక్వల్ కాలేదనుకో, మనం డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేసేయచ్చు. ఈ రెండు కూడా కాదనుకుంటే ఫైనల్గా ట్రూ రిటర్న్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ కోడ్ అంతా వచ్చేసి ఇదే అనమాట. దీన్ని రన్ చేసి అయితే చూద్దాం ఈ కోడ్ని. సో యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది, రైట్. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ కోడ్ అయితే బాగా అర్థమయ్యాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.